అలా ఈ వీడియో మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే డైలీ అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 50,177 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ రేంజ్ 25,402 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అటు ఫిఫ్టీ రిట్రేస్మెంట్ ప్రకారంగా అయితే ఇక్కడ మాత్రం ఓపెన్ అయింది. ఇక్కడ ఇది ఏదైతే మనం మార్కెట్ అనేది నెగిటివ్ అంటే ఓపెన్ అయింది, ఒక ఫ్లాట్గా ఓపెన్ అయిందని అర్థం. ఎందుకంటే ఇక్కడ 11 పాయింట్స్ కాబట్టి ఫ్లాట్గా అయితే ఓపెన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ ఇంకా డౌన్ అవుతుందో ఈ రేంజ్ నుంచి 52 లేదంటే ఈ రేంజ్ నుంచి అయితే మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఈ రేంజ్ నుంచి అయితే 52,705 ఈ రేంజ్ నుంచి వెళ్తే మళ్ళీ ఫర్దర్గా ఈ రేంజ్కి వస్తే మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ అంటే 52,275 రేంజ్ వరకు మార్కెట్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. మీరు అంతగానో చూడాలనుకుంటే ఇది కన్ఫామ్గా మాత్రం చేయడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది 99%. ఇంకా డ్రాప్ అయితే మాత్రం ఒకవేళ ఇంకా ఇప్పుడు డ్రాప్ అయితే మాత్రం ఈ రేంజ్కి డ్రాప్ అయ్యి ఇక్కడ నుంచి ఫర్దర్గా లేదు. ఒకవేళ ఈ రేంజ్కి వస్తే ఇప్పుడు ఎన్ని పాయింట్స్ అంటే ఇక్కడ చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఒకవేళ ఈ రేంజ్ నుంచి వెళ్ళి అయితే మళ్ళీ వరదలుగా 52,000 రేంజ్ నుంచి వెళ్ళి మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఈ రేంజ్కి వస్తే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం గ్రీన్ క్యాండిల్ పడడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే గ్రీన్ క్యాండిల్ అయితే ఎప్పుడైతే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఒకసారి రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత ఫర్దర్గా మాత్రం గ్రీన్ పడడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఒక రేంజ్లో ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఫర్దర్గా మళ్ళీ గ్రీన్ అయితే అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా ఒక మళ్ళీ గ్రీన్ అయితే పడడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఈ రేంజ్లో ఇక్కడికి మాత్రం గ్రీన్ అయితే రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ మళ్ళీ చూద్దాం. మార్కెట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది, ఇంకొక 1 మినిట్లో ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ పడితే మాత్రం మార్కెట్ అనేది 52,000కి అయితే ఇప్పుడు రీచ్ అయిందో ఇప్పుడు ఈ రోజు అయితే మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ మార్కెట్ అనేది స్ట్రాంగ్ అంటే అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ 15 మినిట్స్ మళ్ళీ రెడ్ క్యాండిల్ పడితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ మాత్రం 99% గ్రీన్ అంటే కాల్ వాళ్ళకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ డ్రాప్ అయినా కంటిన్యూస్గా అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం పోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్పినట్టు ట్రేడింగ్ని మాత్రం అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ మీరు 6 months మాత్రం పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ పడ్డ చూసారు కదా, ఇక స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పోతుంది, లేదంటే ఈ రేంజ్కి వస్తే మాత్రం మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. 52,275కి వస్తే మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఒకవేళ మార్కెట్ అనేది ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ పడితే మాత్రం నెక్స్ట్ ఇది మాత్రం గ్రీన్ అవుతుంది. ఆ రకంగా చూడండి, పడుతుంది గ్రీన్ అంటే రెడ్. ఫస్ట్ 15 minutes రెడ్ పడడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ నుంచి వెళ్ళి మార్కెట్ కాల్ వాళ్ళకి అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. అది ఎంతవరకు కరెక్టా లేదని మనం మాత్రం ఫర్దర్గా చూద్దాం. ఇక్కడ ఒకసారి నెక్స్ట్ అయితే నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ యొక్క ఎలాగుంది అని చెప్పేసి నిఫ్టీ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళి 24,340 నుంచి వెళ్ళి 24,340 నుంచి వెళ్ళి అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. అది ఎంతవరకు కరెక్టా లేదని ఫర్దర్గా మాత్రం మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే మీరు చేద్దాం అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ఆపర్చునిటీ ఇన్ స్టాక్ మార్కెట్. మీరు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ మనీకి అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతకు మించి మీ ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ప్లీజ్ ట్రేడింగ్ అవాయిడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ నుంచే మీరు ప్లానింగ్ అయితే చేసుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అమౌంట్ గెయిన్ చేస్తారు, ట్రేడింగ్ చేస్తే మీ అమౌంట్ అనేది లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ 90% పీపుల్స్ మాత్రం
ఫెయిల్ అయితే అవుతున్న ట్రేడింగ్లో ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఈ 10%లో మీరు ఉంటే మాత్రం ట్రేడింగ్ చేయండి. ఈ 90% ఉండడానికి మాత్రం అందరికీ ఛాన్సెస్ ఉంది. అందుగురించి ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.